కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం, ప్రభా నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అనుకుంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా మనం చేయలేమండి. కొన్నిసార్లు ప్రార్థనకి టయానికి రావటాకే మనకు చాలా కష్టమైపోద్ది. అయినా దేవుడు ప్రేమస్వరూపేనండి. దేవుడు నిన్ను ప్రతి పరిస్థితుల్లో కూడా మనం నిజంగా ఆయన ప్రేమిస్తూనే ఉండే దేవుడు అండి. ఆయన మంచివారిని ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు. ఆయన ఆరాధించిన వారిని ప్రేమిస్తున్నాడు, ఆరాధించకపోయినా అందరిని ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన నీ మీద కోపం ఉంటే దేవుడు కాదండి. ఆయన కనుక ఒకవేళ కోపగించుకుంటే ఒక నిమిషంలో మనం ఈ లోకంలో ఎవరో కూడా బ్రతకలేవు. 5 నిమిషాలు ఆక్సిజన్ కొంచెం ఆగు అన్నాడు అనుకో, మన లేపుకెళ్తా కూడా ఎవడు ఉండడు అక్కడ. అణుబాంబు ఎవడు కూడా ఏ అవసరంలా. 5 నిమిషాలు ఆక్సిజన్ కొంచెం ఆపేసేస్తే ఇక భూమి మీద కూడా ఎవడు ఉండడు. అయినా దేవుడు ఆయన ఎంత ప్రేమను మన ఏళ్ళు వ్యక్తపరుస్తున్నాడు చూసారు. అవునండి, ఆయన ఎన్నడది వెంటనే ఆయన పాదం దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్మునయ్యా. ఆయనకు అర్థమైంది ఏంటి తెలుసా? నాలాంటి వాడిని కూడా నువ్వు ప్రేమించావా ప్రభా? నా స్థితిని నువ్వు చూసావా ప్రభా? నేను ఏం చేపలు పట్టలేదు, ఇవాళ ఏంటో అసలుగా మా ఆవిడకి ఏం మొహం పెట్టుకొని చెప్పాలి? మా పిల్లాడు అడుగుతాడు, ఇవాళ ఆడు ఫీజు కట్టలేదు, ఇవాళ ఆడు బయట నుంచో పెడతారంటే ఆడికి నేను అంత గ్యారంటీ చెప్పాను, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఇవాళ నేను చాలా వేదనతో ఉన్నాను ప్రభా. నిజంగా ప్రభా నన్ను చూసావా నువ్వు అని వెంటనే వెళ్ళిపోయి తెలుసా, నేను పాపాత్ముడయ్యా, నేను యోగ్యుడిని కాదయ్యా, నిజమే అయ్యా, నా కోసం నువ్వు వచ్చావని ఎంత ఏడ్చాడు తెలుసా. అవునండి, నిజంగా అదే పేతురు మళ్ళా చేపలు పడతాకి వెళ్ళాడు. ఈయన వెళ్ళింది కాక మళ్ళా నేను చేపలు పడతాకి వెళ్ళిపోతున్నానంటే మేము వచ్చేద్దామని ఈ బ్యాచ్ కూడా బయలుదేరారు. మరి మళ్ళీ చేపలేని బండియా? ఎందుకంటే ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదు. ఈ లోకంలో కొన్నిసార్లు అనుకోవచ్చు, నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా ప్రభువా ఎన్నో అనుకోవచ్చు. నేను అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, ఆ వ్యాపారం పెడతా, ఈ వ్యాపారం పెడతా, అబ్బో ఎన్ని గీసుకుంటావు నీ స్కెచ్లు. ఆయన ఆలోచన లేకుండా, ఆయన కృప లేకుండా నువ్వేమీ మాత్రం ముందుకి వెళ్ళలేవు. నిజమేనండి, నీ ఎన్నో అనుకోవచ్చు. నువ్వు అనుకున్నట్లుగా దాన్ని ప్రారంభించి నువ్వు ముగించలేకపోవచ్చు కూడా. ఏదైనా సరే దాన్ని ముగింపు కలగాలంటే అది దేవుని కృప ఉండాల్సిందే. నువ్వెన్నో అనుకుంటావు. ఈరోజు చూస్తే చాలా వ్యాపారాలు కూడా అలాగే ప్రారంభించారు. చాలామంది కూడా కొంతకాలం పాపం ఓపిక పట్టి ఇంకా ఏదో బేరం వస్తుందిలే చూస్తా ఉంటారు. కానీ ఎంతో కాలం చూసినా మార్కెట్లో కొన్నిసార్లు కొన్ని వ్యాపారాలు క్లిక్ అవ్వకపోతే వాళ్ళ అప్పులు బాలైపోయి కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి రాకోకుండా కొంతమంది ఇక చాలా కునిగిపోతూ ఉంటారు. అవునండి, ఈ దినమందు నువ్వు ఏ వేదనతో ఉన్నావా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడిచిపెట్టని దేవుడు ఆయన. ఎందుకంటే నీతో మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు అండి ఆయన. అవునండి, ప్రభువు చెప్పారు పేతురుతో, అబ్బాయి నేను నిన్ను మనుషులు బట్టి జాలరగా నేను చేస్తానయ్య అన్నాడు. మరి మనోడు ఆ విశ్వాసం ఎక్కడుంది? ఆ రోజు వచ్చాం కాళ్ళ మీద పడిపోయాడు, అయ్యా నువ్వు నిజంగా నన్ను చూసావయ్యా, నా పరిస్థితి నువ్వు చూసావయ్యా అని ఆ రోజునేమో కాళ్ళు పట్టేసుకుని అయ్యా నేను పాపాత్ముడు అన్నాడు. మళ్ళీ యేసు ప్రభువు లేనప్పుడేమో ఏమనుకున్నాడు, ఎంతైనా మనం బతకాలి కదండి అన్నట్లుగా తన ఆలోచన వైపే చూశాడు తప్ప దేవుని మీద ఆధారపడదు. ఎందుకన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచనండి. పేతురు తెలవంది ఏముందో చెప్పండి. అసలుకి యాయీరు కుమార్తె ఒకరోజు చచ్చిపోయినప్పుడు మిగతా శిష్యుని తీసుకెళ్ళాడా? పేతురు గారు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురు తప్ప ఇంకా బయట వాళ్ళు రానివ్వలేదు ఆ శిష్యులు కూడా.
ఆ ముగ్గురినే లోపల తీసుకెళ్ళాడు. తల్లిదండ్రులు తీసుకుని లోపలికి వెళ్ళాడు అంతే. ఆల్రెడీ చచ్చిపోయింది, ఇక చనిపోయింది ఆ అమ్మాయి. కానీ నిజంగా ప్రభు ఆయన ఎంత విశ్వాసంతో వెళ్ళేది తెలుసా? ఈ కుమార్తె నిద్రిస్తూ కానీ చావలేదంట. చూడండి, వాళ్ళు అక్కడ చాలామంది వైద్యులు ఉండొచ్చు, ఆయన గొప్ప ధనవంతుడే కదా యాయిరు కూడా. మరి అలాంటి వ్యక్తి దగ్గర చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మెడికల్గా సంబంధించిన వాళ్ళు ఉంటారు అక్కడ. నిజమే, చనిపోయిన ఆమె. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అక్కడ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. వెళ్ళాడంతే, చిన్నదానా లే తల్లి తాకుమే అన్నాడంతే. వెంటనే చచ్చిపోయింది, లేచి కూర్చుంది. నిజంగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. నిజమేనండి, ఆయన మాటలో శక్తి ఉందండి. అవునండి, ఆయన మాటలు ఏముంది? శక్తి ఉందండి ఆయనలో. ఆయన మాటలో జీవం ఉందండి ఆయన. అందుకని పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకుతాడు అన్నాడు దేవుడు వాక్యం. నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యం చూస్తావు. ఇక అంతే, మా జీవితం అయిపోయింది, మా పరిస్థితి అయిపోయింది నువ్వు అనుకోవచ్చేమో, కానీ దేవుడు చనిపోలేదు. నీ దేవుడు సజీవుడని దేవుడు. నీవు నమ్మదగిన దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు కుంగిపోవసరం లేదు. నాకు జీవితం అయిపోయిందని కొన్నిసార్లు చనిపోతారు, లోకస్తులు చనిపోతారు, నువ్వు చనిపోవసరలా. లోకస్తులు భయపడిపోయి వాళ్ళు పాపం ఏదో నుయ్యో గొయ్యో చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు నమ్మదగిన దేవుని వెంబడిస్తున్నప్పుడు నువ్వెప్పుడు కూడా నువ్వు పిరికి వాళ్ళకి వెళ్ళిపోవసరం లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ క్షణములైనా సరే మెడికల్ షాపుల ముందు ఉంటుంది 24/7 అన్నట్టు. వాళ్ళన్న ఒక పూట అన్నం తింటున్నాను, కాసేపు అన్న కూర్చుంటాడేమో. ఏసై మాత్రం కూర్చో రుక్కోపోయి అన్నాడు నిన్ను కూడా. నిన్నెప్పుడు ఆగయ్యా కాసేపు రేపు చూసుకుందాం అంటాడు అనుకున్నావా? నిన్ను అనొచ్చు కొన్నిసార్లు, అన్న 1000 రూపాయలు కావాలంటే రేపు రా అంటాడు జనాలు ఎవడైనా. కానీ ఏసై అలా అనేవాడు కాదండి ఆయన. అడుగుడే మీకు ఇవ్వబడని చెప్పింది దేవుడు ఆయన. నీకు ఏ సమస్య వచ్చినా, నీ ఏ పరిస్థితి వచ్చినా నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఆయన. తల్లిదండ్రులు కూడా ఒకవేళ నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చాము, నీ భార్య కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చాము, నీ బంధువులు కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చాము, కానీ నీ హృదయాంతరంగంలో నీ మూలుగు కూడా వినే దేవుడు ఆయన. అవునండి, ఎలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం తెలుసా? నిజంగా చాలామంది కూడా కొన్నిసార్లు కొన్ని సిట్యువేషన్లో చనిపోవాలనుకున్నప్పుడు కూడా చాలామంది కూడా ఎందుకు ఇక నా జీవితం అనవసరం, రైలు పట్టాల మీద చచ్చిపోదాం అనుకున్నాం, లేదంటే ఉరేసు చచ్చిపోదాం, పాయిజన్ దాని చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు చాలామందిని కూడా దేవుడు దర్శించాడండి. చాలామందిని కూడా దేవుడు దర్శించి వాళ్ళ స్థితిని మార్చింది దేవుడు అండి ఆయన. నేను మళ్ళా చేపలు పట్టిపోతానని మళ్ళా వెళ్తూ ఉంటాను, వీళ్ళు కూడా మళ్ళా వెనకాల బయలుదేరితే అట్లా. కొన్నిసార్లు మన విశ్వాసం ఇప్పుడు కూడా సన్నగిలికూడదండి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అండి ఆయన. అవునండి, మన దేవుడు ఉన్నాడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. అందుకనే వాళ్ళ తర్వాత పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఎదిగిన తర్వాత పేతురు మళ్ళా వెనక్కి తిరిగి చూడలేదండి. ఆ మేడగా అది అనుభవం ఏం చేసింది తెలుసు వాళ్ళని, మళ్ళా వెనక్కి తిరిగి చూడాల. అందుకనే దేవుని సన్నిధిలో నువ్వు ఆ అనుభవంలోకి ఎదగాల. శరీర మెట్టులో నుంచి మనం ఆత్మీయ మెట్టులోకి ఎదగాల. మనం మామూలుగా అయితే ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుంటాం, కానీ నువ్వు ఎప్పుడైతే ఎడతెగని ప్రార్థన అనుభవంలోకి వెళతావో, దేవుని సన్నిధిలో నిత్యమో దానియేలు వలె ప్రార్థనలు గడుపుతావో, మర్మములు కూడా తెలపగలిగిన శక్తి కలిగిన దేవుడు మనది యేసయ్యండి ఆయన. అవునండి, నువ్వు ఎప్పుడైతే దేవుని ఘనంగా ఎంచుతావో, దేవుని సన్నిధిని అంతగా ప్రేమిస్తావో, ఈ లోకంలో ఎంతోమంది శకును గంటలు చెప్పలేనప్పుడు, భూత వైద్యులు చెప్పలేనప్పుడు, మాంత్రికులు చెప్పలేనప్పుడు, నెబుకద్నెజరు అసలుకి మెంటలెక్కిపోయింది. ఎందుకు నా దేశంలో జ్ఞానులు ఎలందరూ చంపేయండి అనే ఆర్డర్ కూడా వేసాడు. అవునండి, అలాంటి సమయంలో దానియేలు లేచి ప్రార్థన చేశాడు. దానియేలుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు రాజుగారికి ఏ దర్శనం వచ్చిందో, ఏ భావం అన్నీ కూడా దేవుడు విపులంగా చెప్పినప్పుడు, వెళ్ళి ధైర్యంగా చెప్పగలిగినప్పుడు, నిజంగా నీలాంటి వాడు ఎవడయ్యా? నిజంగా దేవునికి మహిమ కలిగింది ఆయన. షడ్రక మేషక అబేద్నెగోలు ఆరాధించిన దేవుడు వాళ్ళని కాపాడినప్పుడు అర్థమైపోయిందండి, వీరిలాగా కాపాడగలిగిన దేవుడు ఎక్కడున్నాడయ్యా? ఆయా రాష్ట్రాల్లో, ఆయా జాతుల్లో, దేశం అంతట్లో కూడా నేను ఒక చట్టాన్ని నేను రూపిస్తున్నాను. వీరు ఆరాధించే దేవుడు తప్ప ఈ లోకంలో ఎక్కడ వేరొక దేవుడు లేడు, చట్టం రాయిచేయమన్నాడు అంతే. దేవునికి మహిమ కలిగిందండి అలాంటి వాళ్ళ వల్ల. మరి నీ వల్ల నా వల్ల దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? దేవుని నామానికి అవమానం కలుగుతుందా? మనం ఆరాధించే దేవుడు సజీవుడని చూపించగలుగుతున్నామా? దేవుని మనం ఎక్కడైనా మనం కించపరిచేటట్టుకుంటున్నామా? మనం అలా ఉండటానికి కాదండి. నిజమే, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడండి ఆయన. అయ్యో నా పిల్లలు చేపలు పడతాకి వెళ్ళిపోయారే, నన్ను వెంబడిస్తానని చెప్పారు కదా,
మళ్ళా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఎలా బతుకుతాం మనం? నిజమేనండి. కొన్నిసార్లు మనం ఎప్పుడు కూడా అలాంటి అవిశ్వాసాలు మనం వెళ్ళవసరం లేదండి. నేను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అని ఎప్పుడు నువ్వు మర్చిపోద్దండి. అక్కడ చూడండి ఒకసారి మళ్ళా 21వ అధ్యాయము 4 నుంచి 6 దాకా చదివినాను ఒకసారి. యోహాను సువార్త. సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా ఉన్నదా అంటే వాళ్ళ సంగతి తెలవదండి. దీనికి వాళ్ళు పొద్దు నుంచి చేపలు వేస్తున్నప్పుడు చేపలకు ఆజ్ఞాపించేశాడు, ఏయ్ జాగ్రత్త, కొరమేళ్ళు మీరు ఎక్కడ అక్కడ ఉండి ఆగిపోండి, బొచ్చులు ఆగిపోండి, బెత్తులతో సహా మీరు ఆర్డర్ చేసేసాడు. ఇంకేమంటే అట్టగా ఇంకా నోరు మూసుకుని ఎక్కడికో వెళ్ళిపోయినాయి, ముందే వెళ్ళిపోయినాయి. ఇక పేతురు గారు ఈ మొత్తానికి యోహాను యాకోబు వేసిందే తెగేస్తున్నారు. కానీ ఒక్కడు కూడా పడలా, మెంటలెక్కిపోయింది వాళ్ళకి. వీళ్ళంక చూస్తా ఉన్నాడు. ఎందుకు? ఏంటి చూద్దాం, వేయండి. ఆయన అట్టా చూస్తాను, నీ ఎంగ చూస్తా ఉంటాడు. మొదలెట్టేవుగా, కానీ నేను లేకుండా నువ్వేం చేద్దాం అనుకున్నా, నువ్వేది చెయ్యాలన్నా ఆయన కృప ఉండాలి. నువ్వు సక్సెస్ ఎక్కడ అవ్వాలన్నా ఆయన కృప ఉండాలి నీకు. ఆయన కృప లేకపోతే నువ్వు క్షణం బ్రతకలేమండి. నిజమేనండి. ఆయన కృప నీకు ఉండాలా. చాలామంది కూడా అంతే. నువ్వు వేదనతో కొన్నిసార్లు నువ్వు కుంగిపోతారు కొంతమంది. ఇక నా జీవితం ఇంతే అనుకుంటారు. లేదు, నువ్వెప్పుడు కూడా ఆధారపడవసరం లేదండి. నీ పరిస్థితి మార్చగలిగిన దేవుడు అయినా, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు అయినా, ఆయన మాటలో శక్తి ఉందండి. ఏముందంటే ఆయన మాటలో? అవునండి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. చాలా సందర్భాల్లో ఈ పేతురు, యోహాను, యాకోబును వీళ్ళను కొంచెం ప్రేమించి వీళ్ళ ముగ్గురు ఎక్కువ తీసుకెళ్ళాడు ఆయన. ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు కూడా వీళ్ళ ముగ్గురుతోనే ఉన్నాడండి ఆయన. ఆయన వీళ్ళతో కొంచెం దగ్గరగా ఉండేవాడు. నిజమే, ఆ రూపాంతర కొండ అనుభవం అప్పుడు కూడా మీకు తెలుసు. ప్రభు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ యొక్క సందర్భాన్ని బట్టి అక్కడ ఆ రూపాంతర అనుభవం పొందుకుని ఒక్క మాట మీరు రిఫరెన్స్ కూడా చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 2 వచనం చదివాను. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. చూసారండి, వాళ్ళ ఎదుట వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు రూపాంతర అనుభవం పొందాడండి ఆయన. ఆ రూపాంతర అనుభవం వీడి కళ్ళారా చూస్తున్నప్పుడు ఆయన ముఖం సూర్యుని వల్ల ఎలా ఉందంట? ప్రకాశిస్తుందంట. ఆయన వస్త్రం ఎలా ఉందంట? వెలుగు వల్ల తెల్లగొండ. అక్కడ ఒక ఇదిగో మోషేయు ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడటం వీళ్ళు కళ్ళారా చూసి వీళ్ళకి అర్థమైంది, అయ్యా మనం ఇక్కడ ఉండటమే మంచిది. నీకు ఇష్టమైతే నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు. ఇంకా నయ్యం, పేతురు గారు నాకొకటి, యోహాను గారు నాకొకటి, యాకోబు గారు నాకొకటి, మా ఫ్యామిలీలు కూడా తెచ్చేసుకుందాం అయ్యా అన్నారు. నిజమే. వాళ్ళ ఆశ ఏంటి తెలుసా? ఆ రూపాంతర అనుభవం వాళ్ళు కళ్ళారా చూశారండి. ఇప్పుడో మోషే కాలం గురించి మేము విన్నామే, ఆ మోషే గురించి మా పితరులు చెప్పిన ఆ గ్రంథాలు మేము చదివేమే. ఆ మోషే మాకు ఎలాగ ప్రత్యక్షం అవటం ఎలా చూశారు కళ్ళారా.
ఏలియా నిజంగా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, ఎన్ని అద్భుతాలు చేశాడు. చిన్న ప్రార్థన చేసి ఆకాశం అగ్ని వచ్చి దహించేసింది. అలాంటి గొప్ప ఏలియాని నిజంగా మా కళ్ళారా మేము చూసి ఇక మా ఇంటికి వెళ్ళబుద్దిగా అట్లా మనం ఇక్కడ ఉండడం మంచిదయ్యా. యేసయ్యా నీకు ఒక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, ఎలియాకి ఒక పర్ణశాల కడదామయ్యా అంటున్నా. చూడండి వాళ్ళ ఆశ ఏంటి తెలుసా? ఆ రూపాంతర అనుభవం వాళ్ళ జీవితంలో నిజంగా ఇక్కడ యేసయ్యతోనే ఉండిపోవాలని మనసు వచ్చేసింది వాళ్ళకి. ఆ అనుభవం వాళ్ళని ఏం చేసిందంటే ఒక నిజంగా వాళ్ళ ఉత్సాహాన్ని తీసుకొచ్చిందండి. ఎన్నడూ కూడా చూడని, ఎవరికి కూడా కనపడని, ఇంకా మధ్యలో తక్కిన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కనపడని అనుభవాన్ని వీళ్ళు చూసినప్పుడు వీళ్ళ హృదయాలు ఎంత సంతోషించినాయి తెలుసా? అయ్యా నిజమే, మాలో ఏం ఎగ్గుతుందయ్యా, నిజంగా మాకు పేతురు గారు నిజంగా ఆశ్చర్యపోతున్నాడు అక్కడికి వెళ్ళినాక. ఏలియాను చూసే భాగ్యం మాకు ఇచ్చేవయ్యా. నిజమే, ఆయన ఆఖరిలో అలాగ మేఘంతో కొనిపోబడిన మేఘం వెళ్ళిపోయాడు ఆయన. నిజమేనండి, మోషే గొప్ప సమాధి ఇప్పుడు లేదు, ఆయన అలాగే వెళ్ళేవాడు. చూడండి, ఆయన సమాధి కూడా లేదు, కానీ ఆయన చూసాడు. ఇలాంటి నిజంగా అనుభవాలు చూసినప్పుడు వాళ్ళ జీవితంలో ఎంత ఆశ్చర్యమో తెలుసా? అలాంటి ఆశ్చర్యకారాలు వాళ్ళ కళ్ళారా చూసి కూడా మళ్ళా పేతురు ఏమన్నాడు తెలుసా? నేను మళ్ళా చేపలో పడతా. ఎన్ని కార్యాలు నీ జీవితంలో చూసావో, ఎన్ని అనుభవాలు నువ్వు పొందుకున్నావో, మళ్ళా నువ్వు లోకంలోకి ఎలా వెళ్ళగలుగుతున్నావు? నిన్ను బతికించలేడా? ఆ టయానికి నేను శోధిస్తుంది. అయితే అయిందిలే, 2 ఏళ్ళు ఎక్కువ తక్కువ వేసేయండి, ఊరిని ఎందుకు పోవాలి, ఆయన ఊరిని నొక్కేస్తున్నాడు ఇక్కడ. బాగానే ఉంటుంది, నొక్కినాక నువ్వు డ్రా చేసినాక మొదలవుద్ది అసలుకైన సెసలైంది. నీ గుండె పిండబడతా ఉంటుంది వచ్చినాక. అయ్యో ప్రభువా, ఏంటి ప్రభువా ఎంత నేను. నిజమే, ఆ ఇస్కరియోతు యోధాకి నాకు తేడా ఏంటి ప్రభువా? 30 వెండి నెల ఆశపడినట్లుగా ఆ 30,000 నేను నిన్ను అమ్మేసుకున్నాను ప్రభా. ఒక్క స్కానింగ్ కానీ ఒక్క ఎంఆర్ఐకి వెళ్తే చాలు 30 కాదు కదా 30 లక్షలు వదులుతాయి వాళ్ళ. ఏంటి అనుకుంటున్నారు ఈ రోజున? నీతి కొరకు ఆ పలకలు దప్పులు గెలివారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అందుకని నీ భక్తి ఏం చేస్తుంది తెలుసా? నీకు ధైర్యం పుట్టిస్తుంది. యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రభు సుమి అని ఎప్పుడైతే యోహాన్ చెప్పాడు, మనవాడు సివిల్ డ్రెస్సులు ఉన్నాడు కదా, కసక్కని దూకేశాడు. ఎక్కడికి? నీళ్ళలో దూకేశాడు. పేతురు గారి అమ్మట నీళ్ళలో దూకేశాడు. ప్రభు సుమి అనగానే అమ్మో అయ్యా నా కోసం నువ్వు వచ్చావయ్యా, నాకు అనుకుంటానున్నానయ్యా, నువ్వు అలా అక్కడ ఏమన్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు దాకా రాత్రి అంతా చేపలు పడలేదు, కానీ అసలు నువ్వు చెప్పంగానే చేపలు పడినా లైట్ ఎందుకన్నా ట్యూబ్ లైట్లో పనిచేస్తున్నాయి కొన్నిసార్లు ఈ మధ్య. అంటే నా మనసంతా ఇప్పుడు ఏ చేయలేడుగా, ఎట్ట బతుకుతామా లేదు. ఎప్పుడు కూడా మనం అలాగా ఆలోచించవసరం లేదండి. దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు అండి, నిజమే. అందుకని ఆయన అంటున్నాడు, అందుకని సీమోను పేతురు వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎవరికంటే అంట? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, ఈ రోజున నీకు ఏది అడ్డుగా ఉందో అదవుతుందా? కొంతమందికి పొలం పని ఉందంటే ఏం చేస్తాను పాస్టర్ గారు వద్దామంటే వాన వచ్చేసింది, పసుపు అంతా ఏమైపోయింది, తడిసిపోయింది. నిజమే, కొన్నిసార్లు మనం వాతావరణం చెప్పలేకపోతున్నాం. ఏ టైంకి ఎలా ఉంటుందో పరిస్థితులు అర్థం కావట్లేదు. ఈ రోజున నువ్వు పట్టాలు తీసుకెళ్ళే లోపలే మొత్తం జరగాల్సింది జరిగిపోతే కట్టిన పట్టా కూడా ఎగిరిపోయేది. నువ్వు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అవుతుంది. ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోతుంది? నేను అనుకున్నట్లు ఎందుకు జరుగుతుంది ఇలాగూ? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. అవునండి, కొన్నిసార్లు మనము దేవుని ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నది తెలుసా? ప్రార్థనగా టైం అవుతున్నా వాలీబాల్ మాత్రం వదలని పెట్టుకున్నారు. అక్కడ మైకి పెట్టాలయ్యా, అక్కడ ప్రార్థన స్టార్ట్ చేయాలా, అక్కడ తుడిచారో లేదో గబగబా వెళ్ళి నేను మైకులన్నీ స్టార్ట్ చేయాలని నేను పెట్టుకోవాలని ఆలోచిస్తారు పిల్లలు. అసలుకి ఎండ మామూలుగా లేదు, 3:30 కూడా ఎండ తగ్గట్లా. అయినా సరే పిల్లలు 3:30కే రెడీ అయిపోతున్నారు. దేనికో తెలుసా? వాలీబాల్ ఆడతాకంట. నిజమే, ఆటలు మంచియే. దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది ఏమన్నా, కనీసం దేవుని మీద ఏమైనా ఉంటుందా? పోనీ చదువు మీద ఏమైనా ఉంటుందా? పోనీ ఏమన్నా అమ్మ బాబు ఏదైనా పని చిన్న పని చెప్తే ఆ పని ఏం చేస్తున్నారా? తర్వాత ఏదైనా దేని తర్వాత ఆటల తర్వాత ఏదైనా. నిజమేనండి,
ఈ రోజున కొన్నిసార్లు మనుషులు దేవుని కొరకును విడిచిపెట్టాలి. నిజమే. కొన్నిసార్లు మనము నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమ, ఇందాక చెప్పాను, నీ తల్లినైనా నీ తండ్రినైనా అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా భూములైనా, నిజమే, దేనైనా సరే విడిచిపెట్టాల్సిందేనండి ఆయన ప్రేమ ఎంత మామూలుది కాదండి ఆయన. నిన్ను నేను విడచినా విడవలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా విడవలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుటే నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే నుండుటే నాకు క్షేమమయ్యా. నీలోనే నుండుటే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, లేకపోతే నాకు పిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. అవునండి, దేవుని కొరకును విడిచిపెట్టాల్సి కొన్ని విడిచిపెట్టాలండి. ఇంకొక మాట మీకు చూపిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువు. ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పారు. దేవుని సిరిని కూడా ఏం చేయలేరు, మీరు సేవించలేరు. నువ్వు ప్రేమిస్తే డబ్బునన్నా ప్రేమిస్తావు, లేదా దేవునన్నా ప్రేమిస్తావు. అవునండి, నువ్వు ఏదో ఒకటి కోరుకో అంతే తప్ప నువ్వు రెండు కావాలంటే కుదరదు అన్నాడు. ఏమన్నా, ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేరు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తొడిగారు. మీరు దేవుని సిరిని సేవించలేరు. నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుడినన్నా ప్రేమిస్తావు, లేదంటే డబ్బునన్నా ప్రేమిస్తావు. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులుగా ఏదో ఒక పక్కన ఏదో ఒక బలహీనత లాగుతూ ఉంటుంది. నేను ఎట్లాగా కొన్నిసార్లు మనసులోనే సేవ చేయాలయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా, నిన్నే ఘనపరుస్తాను అంటూ ఉంటావు. ఇంకొక పక్క నుంచి ఏముంటుంది, ఓ పక్క నుంచి ఏదో ఒక శోధన, ఏదో ఒకటి కట్టాల్సినవి, ఏదో బాకీలు ఉంటాయి. నిజమే. పౌలు గారు కూడా అంట ఏం చేశాడంట, డేరాలు కుట్టుకుని సేవ చేశాడంట. ఏమనిపిస్తుంది, పౌలు గారు కూడా డేరాలు కూడా కుట్టుకుని సేవ చేశాడు కదా. నేను అంత పౌలు గారిని కనిపించినోడినా. నిజమే. కొన్నిసార్లు ఎన్నోసార్లు నీ మనసులో దేవుని వెంబడించాలన్నా నేను ఏదో ఒక పక్కన లక్కెళ్తా ఉంటాను. అక్కడికి వెళ్ళినాక నైట్ డ్యూటీలు పడతాయి నీకు. ఏ డ్యూటీలు? నైట్ డ్యూటీలు పడిపోతాయి. కొన్నిసార్లు అనుకుంటావు, కొన్నిసార్లు నువ్వు అనుకున్నట్టు జరగవు కొన్నిసార్లు. నిజమేనండి. ఎందుకంటే దేవుని వెంబడించాలంటే చాలా శోధనలు వస్తాయి. మామూలు కాదండి సేవ అంటే. నువ్వేదో ఆ టైంకు నువ్వు నిర్ణయం అనుకున్నాయా, నన్ను బతికిస్తే నీకు సాక్షిగానే బ్రతుకుతానయ్యా. పేతురు లాంటి వాడే డుమ్కలు వేసాడు. అందుకని అన్నాడు పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావయ్యా? నువ్వు నన్ను ప్రేమిస్తే కనుక ఏం చేయాలి, నువ్వు నాకు గొర్రెలు మేపు. ఒకసారి కాదండి, రెండోసారి కూడా మళ్ళీ వచ్చాడు, నా గొర్రెలు కాయ అయ్యా అన్నాడు.
మూడోసారి అడిగితే మళ్ళీ ఈయనకి ఎంత ఉందో తెలుసా, అబ్బో ఎంత సీరియస్, మళ్ళీ మనసులో వ్యసన పడుతూ, నీకు తెలదా ప్రభా? తెలిసేలే నాన్న వచ్చాను, నువ్వు నిజంగా నన్ను వెంబడిస్తున్నావో అని చేపలు పడదామని వచ్చావో తెలిసే వచ్చేలే నాన్న, నీకున్నంత కోపం నాకు లేదు నాన్న. ఎంత మనిషికి వచ్చినంత వచ్చుది కొన్నిసార్లు. మళ్ళా నేను చర్చికి రానిగా ఎవడి మీద వెలుగుతాడు? నక్కంట చెరువు మీద వెలిగిందంట. నక్కకు నష్టమా చెరువుకు నష్టమా? కొన్నిసార్లు మనం ఎవడి మీద వెలుగుతామండి. అందుకని అన్నాడు లూకా సువార్త 12వ అధ్యాయంలో 29 నుంచి 32 దాకా చదువు. ఏమి తిందుము ఏమి త్రాగుదము అని విచారింపకడి. ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని విచారింపొద్దు. అనుమానము కలిగి ఉండకడి. మీరు అసలు డౌట్ పెట్టుకోబాకండి, అనుమానం పెట్టుకోబాకండి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు. ఇవి మీకు కావాల్సి ఉన్నవని మీ తండ్రికి తెలియను. కావాల్సిన మీ తండ్రికి తెలియనా? మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చూసారా, ఆయన రాజ్యమును నీతిని మీరు ఎప్పుడైతే వెతుకుతారో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. చిన్నమందా భయపడద్దు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అవునండి, నువ్వు భయపడద్దు. నేను ఎట్లా బ్రతుకుతానా, నా కుటుంబం ఎట్లాగా, నా పరిస్థితి ఎట్లాగా. చిన్నమందా నువ్వు భయపడద్దు. నీకు ఎన్నో రావచ్చు నీకు శోధనలు. నేను ఎలాగ నిజంగా నా జీవితం ఎట్లాగా, నా పిల్లల పరిస్థితి ఏంటా, నా అప్పులేంటా, నువ్వు భయపడబాక. నీ తండ్రి చచ్చిపోలా, ఒకవేళ శరీర రీతిగా నీ తండ్రి చచ్చిపోయాడేమో, ఒకవేళ మీ అమ్మ చచ్చిపోయిందేమో, నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టారేమో. చిన్నమందా నువ్వు భయపడబాక. నేను నీతో ఉన్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరమ్మ కలిగి ధైర్యముగా ఉండని వాగ్దానం ఇచ్చింది దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. చిన్నమందా నువ్వు భయపడద్దు. అవునండి, ఈ రోజున మనం ఎవరం భయపడ అవసరం లేదు. మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు అండి. అందుకని 1కి 2 సార్లు 3వసారి చెప్తున్నాడు, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు కాయ. అవునండి, దేవుని కొరకు నిలబడదాం, దేవుని యొక్క పరిచర్య చేద్దాం.